దేశంలో వందే భారత్ స్లీపర్ రైల్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రైలును పలు ప్రాంతాల్లో పరీక్షించారు. జనవరి 1న రైలును గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తరువాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల మేర పెంచారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. కాగా గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలును చైనా రైల్వే సంస్థ సిద్ధం చేసింది. ట్రయల్ రన్లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైల్ దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ని మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు. సార్, అయితే ఇప్పుడు మన రైల్వే వ్యవస్థకు చైనా రైల్వే వ్యవస్థకు తేడా ఏంటి సార్? అంటే అది మనము 180నే చాలా స్పీడ్ అనుకున్నాము. 450 కిలోమీటర్ల వేగంతో చైనా వాళ్ళు బుల్లెట్ రైలుని తయారు చేశారు. అంటే రైల్వే వ్యవస్థలో ఏమైనా తేడా ఉందా సార్? అంటే ట్రాక్స్ కానీ వాతావరణం కానీ. ఇండియాలో యాక్చువల్గా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ లేవు. చాలా కాలం నుంచి మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ అని ఇట్లాంటివి వింటున్నాం కదా. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, 180 కిలోమీటర్స్లో ఆ విజువల్ ఉంటే వేయొచ్చు. అది 180 కిలోమీటర్స్ టెస్ట్ చేసింది. రాజస్థాన్లో టెస్ట్ చేశారు. అంటే మ్యాక్సిమం స్పీడ్ 180 కిలోమీటర్స్ యాక్చువల్గా నడిచింది అనమాట ఆ ట్రాక్ మీద. మ్యాక్సిమం 180 కిలోమీటర్స్ నడిచింది అంటే అర్థం 180 కిలోమీటర్స్లో ప్రయాణిస్తుందని కాదు. ఆపరేషనల్ స్పీడ్ అంటారు. మళ్ళీ యాక్చువల్గా రోజువారీ నడిచినప్పుడు తక్కువ ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు మన కారు కొంటే ఈవెన్ చిన్న కార్ అయినా ఈవెన్ బైక్ అయినా కూడా 180, 200 అని ఇస్తాడు. మీరు 200 అసలు ఇంపాసిబుల్. 60 నుంచి మేబీ 100 మ్యాక్సిమం. సో ఆ రకంగా ఇది కూడా అంతే. అయితే మన దగ్గర వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేవి ఇప్పుడున్న ఫాస్ట్వి. అసలు భారతదేశంలోనే ట్రైన్ స్పీడ్ యావరేజ్ స్పీడు 30 నుంచి 40 కిలోమీటర్లు. మామూలుగా మనం ఏ ట్రైన్ ఎక్కినా కూడా, ఏది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఎక్కినా కూడా అవి పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వాటికి, అయినా కూడా అంతే. ఇక ఇది ఎక్స్ప్రెస్ ట్రైను ఇట్లా చెప్తారు కదా, అటువంటివి కూడా యావరేజ్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ కనుక ఏ ట్రైన్ ఎక్కినా కూడా 50 కిలోమీటర్ల కంటే యావరేజ్ ఎక్కువ ఉండదు. చైనాలో మినిమమ్ 120 నుంచి 140 కిలోమీటర్లు ఉంది మినిమం. అది ఎక్కువ ట్రైన్లు 200+ కిలోమీటర్స్ ఎక్కువ ట్రైన్లు. షాంఘైలో మ్యాగ్లెవ్ అనేది ఉంది. మ్యాగ్లెవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్. అది అంటే అసలు అంటుకోదు, అది పైన ఉంటుంది కొంచెం. ఎందుకంటే అంత స్పీడ్లో కనుక పట్టాల మీద వెళ్తే నిప్పులు వస్తాయి రాసుకొని. సో అది యాక్చువల్గా ఒక 4-5 అంగుళాలు పైన ఉంటుంది పట్టాలకి, గాలిలో ఉన్నట్టుగా. అది మ్యాగ్నెటిజంతో పనిచేస్తుంది. అది ఆల్రెడీ నేను అనుకుంటాను 300 పైనే ఉంది. ఇప్పుడు నడుస్తోంది అది యాక్చువల్గా. షాంఘై వెళ్తే ఎవరైనా ఎక్కుతుంటారు ఆ ట్రైన్. చాలా బీభత్సమైన స్పీడు. 300 కిలోమీటర్లు అంటే విజయవాడ గంటలు వెళ్ళొచ్చు, వైజాగ్ 2 గంటలు వెళ్ళొచ్చు. 450 అంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు విజయవాడకు. విజయవాడ 300 కిలోమీటర్లే కదా, గంటే. తిరుపతికి వెళ్ళాలన్నా కూడా 1.5, 2 గంటలు అంతే. అంత స్పీడు. దాన్ని బట్టి మనం ఎంత వెనకబడి ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి పెద్ద దేశాలు చైనా కానీ ఇండియా కానీ ఇట్లాంటి దేశాల్లో అందులోనూ ఎక్కువగా ప్రయాణిస్తారు. చైనాలో అంతే, ఇండియాలో అంతే. ప్రయాణించడం ఎక్కువ ఉంటుంది. అంటే అనేక కారణాలు దానికి. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పండగలు పబ్బాలు ఎక్కువ, దానికి సొంత ఊరికి వెళ్ళాలనేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. ఈ కారణం చేత ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. దానికి ట్రైనే బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అటువంటి ట్రైన్ని మనది ప్రపంచంలో 4వ అతిపెద్ద నెట్వర్క్. 120,000 కిలోమీటర్లు ఏమన్నా ఉందనుకుంటాను. చైనా 150,000 కిలోమీటర్లు ఉంది. అందులో తేడా లేదు, కానీ స్పీడ్లో తేడా ఉంది. ఆ ట్రైన్ క్వాలిటీ, ఆ పట్టాల క్వాలిటీలో చాలా తేడా ఉంది. మన పట్టాలు అప్పుడు వేసినవి పాతవి, బ్రిటిష్ కాలంలో వేసినవి, ఆ తర్వాత వేసినవి కూడా పాత టెక్నాలజీతో వేసినవి. అవి ఇట్లా 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లకి సరిపోవు. అంటే చాలా స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు మన ట్రైన్ది అశ్విని వైష్ణవ్ పెట్టాడు కదా, అది ఆ విజువల్ ఉంటే వేయచ్చు. అందులో ఒక
గాజు గ్లాస్ కూడా పెట్టి Water వాటర్ కూడా వేసి? పోసారు. ఎందుకు ఊరికే అంటే అంత స్టేబుల్గా ఉంటుంది వెళ్ళినా కూడా అని చెప్పటానికి. ఇది 180 కిలోమీటర్స్. బట్ ఇప్పుడు ఆల్రెడీ షాంఘైలో ఉన్న ట్రైన్స్ కూడా ఇట్లానే ఉన్నాయి. ఓకే 300 కిలోమీటర్స్లో వెళ్తున్నా కూడా అట్లా ఉంది. ఇప్పుడు అతి త్వరలో అది 400 కిలోమీటర్స్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా షాకింగ్ ఏంటంటే గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళగలిగేటువంటి ట్రైన్ని ఇప్పుడు ప్రస్తుతం తయారవుతోంది చైనాలో. ఓ గంటకి 1000 కిలోమీటర్లు అంటే ఫ్లైట్స్ నాకు తెలిసి 600 నుంచి 700 కిలోమీటర్లు యావరేజ్ని వెళ్తాయి. అంటే ఫ్లైట్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి చాలా ఫాస్ట్ హై స్పీడ్ ట్రైన్స్ అంటారు వీటిని. హై స్పీడ్ ట్రైన్స్ వెళ్ళడానికి హై స్పీడ్ ట్రాక్స్ ఉండాలి. ట్రాక్స్ లేవు మన దగ్గర తయారు చేసిన, కాబట్టి ట్రాక్స్ని వేయాలి. ట్రాక్స్ని వేయడం ఇంకా ఎక్కువ ఖర్చు ట్రైన్ తయారు చేయడం కంటే. చైనాలో ఇప్పుడు 48,000 కిలోమీటర్ల దాకా హై స్పీడ్ ట్రాక్స్ ఉన్నాయట. భారతదేశంలో అసలు లేదు, ఓకే హై స్పీడ్ ట్రాక్ అనేది లేదు. ఇప్పుడు ముంబై టు అహ్మదాబాద్ 500 కిలోమీటర్లు వేస్తున్నారు. వేస్తే అందులో 150-200 కిలోమీటర్లో యావరేజ్ని వెళ్తుంది స్పీడ్. అది స్పెషల్గా వేయాల్సిందే. అది ఇప్పుడున్న ట్రాక్స్ మీద నడవు ఇవేమీ కూడా. సో ఆ రకంగా అంత తేడా ఉంది దానికి దీనికి. యాక్చువల్గా అంత స్పీడ్ మీద వెళ్ళేటువంటి ట్రైన్స్ కనుకుంటే చాలా మార్పులు వస్తాయి ఎకానమీలో. చాలా ఫాస్ట్ కదా. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే భారతదేశంలో ఫ్లైట్లో వెళ్ళాలి. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే విశాఖపట్నమో, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీ వెళ్ళాలంటే అది తప్ప ఇంకో మార్గం లేదు. ఇంత స్పీడ్ గల ట్రైన్స్ ఉంటే ఎక్కువ మంది ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు. తర్వాత మీకు కాస్ట్ చాలా, ఎకానమీకి కాస్ట్ చాలా తగ్గుతుంది కదా. ఫ్లైట్ అంటే చాలా ఖర్చు, ఇది తగ్గుతుంది. తర్వాత చాలా సుఖం కూడా దాంతో కంపేర్ చేస్తే. తర్వాత అది ఇంకో తేడా ఏంటంటే చాలా స్టేషన్లు ఉంటాయి కాబట్టి మధ్యలో ఎకానమీ కూడా చాలా పెరుగుతుంది అన్ని చోట్ల. ఇప్పుడు ముంబై టు అహ్మదాబాద్ వేస్తున్నారని చెప్పాను కదా, హై స్పీడ్ రైల్ ట్రాక్. దానికి 12 స్టేషన్లు ఏమి ఉంటాయని చెప్పారు మధ్యలో. ఈ 12 స్టేషన్ల ఎకానమీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కినా సరే ఇటు ముంబై కానీ అటు అహ్మదాబాద్ కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళగలరు. ఆ విషయంలో మనం బాగా వెనకబడి ఉన్నామని చెప్పడానికి సందేహం లేదు అసలు. చైనా అయితే గత దశాబ్ద కాలంలో విపరీతంగా బిల్డ్ చేశారు. అంటే ఒకవైపున హై స్పీడ్ రైల్ ట్రాక్స్ బిల్డ్ చేశారు, ఇంకో వైపున బాగా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. మనకేంటి రెండిట్లో వెనకబడ్డాం. ఒకటేమో హై స్పీడ్ ట్రైన్స్ టెక్నాలజీని డెవలప్ చేయాలి, అది ఒకవేళ చేసినా లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్నా అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రాక్స్ లేవు. అందుకనే అసలు ప్రపంచంలో ఎక్కడో కూడా మన ట్రైన్స్ అంత స్లోగా వెళ్ళేవి లేవు. అన్ని ట్రైన్స్ 200లో వెళ్తాయి. మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇది చాలా స్లోగా ఇవాళ ఏదో అశ్విని వైష్ణవ్ గారు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటేనే ఆనందించే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే 180 మనం చూడలేదు, మనం ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అది మనకి ఫాస్ట్ అంటే 80 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు మ్యాక్సిమం. అంతకంటే అది కూడా ఎక్కువసేపు వెళ్ళవు, కొంత దూరమే, వెంటనే మళ్ళీ తగ్గుతాయి అన్నమాట. సో ఈ పరిస్థితుల నుంచి చాలా త్వరగా బయటపడకపోతే చైనాతో మనం ఎన్నటికీ కంపీట్ చేయలేం. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.